హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ పానీపూరి. పానీపూరిలోకి స్టఫ్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు. ఈరోజు నేను సింపుల్గా పానీపూరిలోకి చేసుకునే స్టఫ్, అలాగే అందులోకి కావలసిన పానీని ఎలా తయారు చేసుకోవాలో మీకు సింపుల్గా చెప్తాను. ముందుగా ఇందుకోసము 3 కప్పుల ఎండు బఠానీలను, ఇక్కడ తెల్ల బఠానీలను తీసుకోవాలి. తెల్ల బఠానీలు అయితే పానీపూరిలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 3 కప్పుల బఠానీలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి 6 నుంచి 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. పానీపూరిలో కొందరు శనగలు వాడతారు, కొందరు పచ్చి బఠానీలు వాడతారు. కానీ ఇక్కడ తెల్ల ఎండు బఠానీలు వాడడం వల్ల పానీపూరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని అందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని 6 to 7 అవర్స్ సోక్ చేసుకోవాలి. 7 అవర్స్ తర్వాత చూస్తే మన బఠానీలు అనేవి బాగా నాని ఉంటాయి. ఇప్పుడు వీటిని మరొకసారి కడుక్కొని తర్వాత వీటిని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ను తీసుకొని బఠానీలు నానేంత వరకు వాటర్ వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అంతా ఒకసారి ఇందులో కలిసేటట్టుగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి బఠానీలను 4 నుంచి 5 విజిల్స్ వచ్చేటట్లుగా మనము ఉడికించుకోవాలి. ఈ బఠానీలు కుక్ అయ్యే లోపల మనము పానీపూరిలోకి కావాల్సిన మిగతా స్టఫ్ను తయారు చేసుకోవాలి. ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము మిగతా పోపు ఏమీ వేయము, కానీ జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు 50% కుక్ అయిన తర్వాత ఇందులోకి 6 లేదా 7 పచ్చిమిర్చిలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము క్యారెట్ తురుమును యాడ్ చేసుకోవాలి. క్యారెట్ తురుమును యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ని ఇలా సన్నగా తురిమి వేసుకోవడం వల్ల మనం పానీపూరి తినేటప్పుడు వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి 1.5 టమోటాను యాడ్ చేసుకోవాలి. టమోటా సైజును బట్టి 2 అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. టమోటా అనేది బాగా మగ్గిపోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపల మన బఠానీలు కుక్ అయి ఉంటుంది. లిడ్ ఓపెన్ చేసి చెక్ చేస్తే బఠానీలు అనేవి బాగా కుక్ అయ్యాయి. తర్వాత దీనిని స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకొని దాని వాటర్ని కూడా అలాగే పెట్టుకోవాలి. వాటర్ని మనం తర్వాత స్టఫింగ్ చేసేటప్పుడు వాడుకుంటాము. ఇప్పుడు మన బఠానీలను ఆల్రెడీ మనం తయారు చేసుకున్నటువంటి ఈ టమోటా క్యారెట్ పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. బఠానీలను బాగా ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. బఠానీలు బాగా కలుపుకున్న తర్వాత ఇలా గ్లాస్తో అంటూ ఉండాలి. ఇలా అనడం వల్ల బఠానీలు అనేది బాగా మెదుగుతాయి. ఇలా మెదగడం వల్ల మనం పానీపూరి తినేటప్పుడు గట్టిగా వండుకోకుండా నీట్గా ఉంటాయి. అలాగే ఇలా చేయడం వల్ల కొంచెం క్రంచీగా కొంచెం మెత్తగా ఉంటూ చాలా బాగుంటుంది. ఇలా గ్లాస్తో మెత్తగా అనుకోవాలి. తర్వాత ఒకసారి అంతటిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒకసారి మనము ఉప్పు టేస్ట్ అవన్నీ చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ బఠానీలు ఉడికేటప్పుడు ఉప్పు వేసాము కాబట్టి
మనము మధ్యలో ఆనియన్స్ వేగేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి అది సరిపోతుంది. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసి వాటిని బాగా కలుపుకోవాలి. మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఆ స్పైస్నెస్ సరిపోతుంది. ఇంకా స్పైస్నెస్ కావాలనుకుంటే ఇక్కడ మనము 1/2 టేబుల్ స్పూన్ కారం పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా వడకొట్టి పెట్టుకున్నటువంటి బఠానీ నీళ్ళను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత వీటన్నిటిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయ్యిందో. అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇందులో కావాలనుకుంటే ఇంకొంచెం చాట్ మసాలాను కానీ లేకపోతే డ్రై ఆమ్లా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటి వల్ల ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత ఇక్కడ పూరీలను ఇలా బయట సపరేట్గా దొరుకుతాయి. వీటిని ఫ్రై చేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకు కావాల్సిన పూరీలను వేసుకొని పూరీలను మెల్లగా అటువైపుగా ఇటువైపుగా తిప్పుతూ ఉంటే అవి పొంగుతూ వస్తాయి. ఇవి ఇట్లా టర్న్ చేసే కొద్దీ ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వాటి సైజు పెరుగుతూ వస్తూ ఇలా పొంగుతూ వస్తాయి. తర్వాత పూరీలను మనము పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే మొత్తం అన్ని పూరీలను మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పూరీలను ఇంట్లోనే మైదా పిండిలోను కొంచెం సూజీ రవ్వను యాడ్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రెడీమేడ్గా ఇలా పూరీలను తీసుకొని వాటిని వాడుతున్నాను. ఇలా మొత్తం అన్ని పూరీలను మనము ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా పూరీలు అనేవి బాగా ఫ్రై అవుతూ వస్తాయి. ఇలా మనకు కావాల్సిన పూరీలను ఫ్రై చేసుకుంటూ వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పానీపూరిలోకి లాస్ట్ ఇది మనము పానీని తయారు చేసుకోవడం. దీనికోసము 1.5 కప్పు పుదీనాను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత 3/4 కప్పు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 6 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది సాల్ట్ టేస్ట్ని బట్టి కొద్దిగా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 1/2 గ్లాసు వాటర్ను యాడ్ చేసుకొని దీనిని మెత్తని గ్రైండ్గా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తని పేస్ట్గా తయారవుతుంది. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఘాటుగా మనకు అలాగ ఉంటుంది కాబట్టి ఇందులోకి మనము తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 2 గ్లాసెస్ వాటర్ను యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అలాగే స్పైసీనెస్ చెక్ చేసుకొని మనకు కావాల్సిన ఇంకొంచెం సాల్ట్ను కానీ డ్రై మ్యాంగో పౌడర్ని కానీ యాడ్ చేసుకుంటే మన పానీ అనేది తయారైపోయింది. చూసారు కదా టోటల్గా మన పానీపూరి అనేది ఇంట్లోనే ఈజీగా తయారైపోయింది. ఇండియాలో అయితే ప్రతి స్ట్రీట్కు ఒక పానీపూరి బండి ఉంటుంది కాబట్టి అందరూ ఆ క్రేవింగ్ను సాటిస్ఫై చేసుకుంటారు. ఎలాగైనా అది హైజీన్ అయితే కాదు. మాకు ఇలా ఇక్కడ క్రేవింగ్గా ఉన్నప్పుడు ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా పానీపూరి స్టఫ్ అండ్ పానీని తయారు చేసుకొని ఇలా పూరీలతో మేము ఇంటిల్లపాది ఎంజాయ్ చేస్తాము. చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా మన టేస్టీ అండ్ ఎమ్మీ పానీపూరి రెడీ అయిపోయింది. ఇంకా ఈ పూరీలను ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా హెల్తీగా తయారైపోతుంది. మీలో ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.